నాతో పోటీకొచ్చిందని కోపం ఉన్నమాట నిజమే, కానీ ఆ సిరీనైతే నేనేమి చేయలేదు, నాకే సంబంధం లేదు. కావాలంటే మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి. నా ఇంటికొచ్చి వెతుక్కోండి, నా మనుషుల్ని నిలదీయండి. ఆ సిరిని నేనే తీసుకెళ్లానని మీకేమైనా సాక్ష్యం దొరికితే అప్పుడు నా ముందుకొచ్చి నన్ను నిలదీసి అడగండి. అంతేకాని ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నన్నంటే మాత్రం నేనస్సలు ఊరుకోను. రేయ్ పదండ్రా. మేడం నేను వెళ్ళొస్తాను. ఓసే సిరి, నన్నే జైల్లో పెట్టిస్తావు కదే. వీళ్ళెవ్వరికీ నువ్వెక్కడున్నావో కూడా తెలీదు. నీ అంతు తేలుస్తాను. రేయ్ అక్క. బండి తీయండ్రా. సరే అక్క. ఎస్ఐ గారు, ఆ శకుంతలని బెయిల్ మీద మీరెలా రిలీజ్ చేస్తారు? ఇక నేను కేసు పెట్టి ఆమెను జైల్లో పెట్టించి ఉపయోగం ఏంటి? చూడండి సార్, ఫుడ్ అడల్ట్రేషన్ అనేది చాలా చిన్న కేసు. దానికి బెయిల్ చాలా ఈజీగా వస్తుంది. యాజ్ పర్ లా శకుంతల గారి లాయర్ బెయిల్ తీసుకొచ్చారు. ఆ బెయిల్ని యాక్సెప్ట్ చేస్తూ ఆమెను రిలీజ్ చేశాను. మీకేమైనా అభ్యంతరం ఉంటే కోర్టులో రీపిటిషన్ వేసుకోండి. సార్, ఫుడ్ అడల్టరేషన్ అనేది చిన్న కేసా? అదేమైనా చిన్న విషయమా? నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వల్ల, కల్తీ అయిన ఆహారం తినడం వల్ల అసలు ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది ఎఫెక్ట్ అవుతారు. అసలు ఇలాంటి కేసులు మీరు బయట ఎన్ని చూడట్లేదు సార్ మీరు? సార్, కొత్త సిఐ గారు ఛార్జ్ తీసుకోవడానికి వస్తున్నారు. రెడ్డి గారు. సార్, సిఐ గారు వస్తున్నారట. ఓకే సార్. స్టేషన్ అంతా శుభ్రం చేయించండి. ఓకే సార్, అలాగే. ఎస్ఐ గారు, ముందు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. చూడండి సార్, మాకిప్పుడు అంత టైం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి. ఏవైనా ఉంటే తర్వాత చూసుకుందాం. అదేంటి సార్, తర్వాత చూసుకోవడం ఏంటి? సరే సార్, మీరు ఆ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిస్సింగ్ కేసు ఇవ్వడానికి వచ్చాం. ప్లీజ్ దయచేసి ఆ కేసైనా మీరు తీసుకోండి. చూడండి సార్, మర్యాదగా చెప్తున్నాను, వినండి. మీరు ఒక అరగంట గంట తర్వాత రండి. మీ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం ఇస్తాను. ఇప్పుడు మాత్రం బయటికి వెళ్ళండి. మేము వెళ్ళాం సార్. అరే, ఇప్పటికే వీళ్ళమ్మ కనపడక 24 గంటలు దాడుతుంది సార్. ఇంకా లేట్ అయితే ఆవిడకి ఏ ప్రమాదం జరుగుతుందో ఏంటో. ప్లీజ్ సార్, మీరు వెంటనే కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేయండి. కానిస్టేబుల్స్, ముందు వీళ్ళందరినీ బయటికి ఏంటండి. సార్, ఇది అన్యాయం సార్. సార్, ఎందుకు వచ్చిన గోలా? మీరు తర్వాత రండి, కొత్త సిఐ గారు వస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి తర్వాత రండి సార్. తర్వాత ఎందుకు వస్తాం సార్? మీ సిఐ వస్తే మాకేంటి? కేసు అయితే తీసుకోండి. నమస్తే మేడం. నమస్తే. మీరు వెళ్ళండి, కొత్త సిఐ గారు వచ్చిన వెంటనే తర్వాత మీ కేసు తీసుకుంటాం. మేము వెళ్ళాం. మా కేసు తీసుకున్న తర్వాతే మేము ఇక్కడి నుంచి వెళ్తాం. మీరు ఫస్ట్ కేసు ఫైల్ చేసి ముందు అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయండి. అప్పటి వరకు మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏం జరుగుతుంది ఇక్కడ? సంధ్య గారు, మీరేంటి విహారీ గారు ఇక్కడ? నేను వైజాగ్ వచ్చి చాలా రోజులైందండి. అయినా మీరు సిఐగా? నాకు ప్రమోషన్ వచ్చింది. ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకొని
సిఐగా ఈరోజు ఛార్జ్ తీసుకోబోతున్నాను. ఎస్ఐ గారు, వచ్చిన మనిషి ఎవరో తెలుసుకోకుండా ఇలా బిహేవ్ చేస్తారు? అది కాదు మేడం, మీరు వస్తున్నారని. నేను వస్తే వచ్చిన వాళ్ళు ఎవరో ఎంత పెద్దవాళ్ళో తెలుసుకునే బాధ్యత లేదా? సారీ మేడం. నాకు కాదు, విహారీ గారికి సారీ చెప్పండి. సారీ సార్. ఎస్ఐ గారు, ఇట్స్ ఓకే. విహారీ గారు, మీరు స్టేషన్కి రావడం ఏంటి? ఏం జరిగింది? వీళ్ళమ్మే సిరి. చూడు బాబు, మీ అమ్మ ఎక్కడున్నా సరే తీసుకొచ్చే పూచి నాది. ఆ, విహారీ గారు, నా ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ సిరి గారి కోసం అంతా ఎంక్వైరీ చేసి వెతికిస్తాను. చాలా థ్యాంక్స్ సంధ్య గారు. మీరు నాకు థ్యాంక్స్ చెప్తారేంటి విహారీ గారు? అప్పట్లో ఎన్నో సందర్భాల్లో మీరు నాకు హెల్ప్ చేశారు. ఈ కేసుని పర్సనల్గా తీసుకుని నేను ఎంక్వైరీ చేయిస్తాను. నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు కబుర్ చేస్తాను. థ్యాంక్ యూ. అలాగే. క్రిష్, హర్ష, మనం వెళ్దాం పదండి. అలాగే సార్. సార్, నాకు మాత్రం ఆ శకుంతల మీదే డౌట్గా ఉంది. నాకు తెలిసి ఆ శకుంతల ఈ తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. లేదు బ్యాట్మ్యాన్, ఆ శకుంతలే మా అమ్మకి ఎనిమి. లేకపోతే మా అమ్మకి ఎనిమిస్ ఎవ్వరు లేరు. ఎలా ఉందో, ఎక్కడుందో, ఏ పరిస్థితిలో ఉందో. అక్క నమస్తే అక్క. రే, సిరి ఏడుందిరా? అక్క, ఆ సిరిని లోపల కట్టేసి బంధించాం. నోటికొచ్చినట్టు అరుస్తుంటే నోటికి ప్లాస్టర్ కూడా వేశామక్క. రే, దాన్ని ఏ రూమ్లో పెట్టావో చూపించరా. రాక చూపిస్తాను. పద.